అంశం దేని కొరకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి? చెప్పక్క, చెప్పండి అక్క. మనమందరం ప్రార్థనా యూదులం, బాగా ప్రార్థన చేసేవారు, ఎన్నో సంవత్సరములుగా దేవునితో గడుపుతున్నవారు. అసలు ప్రార్థన దేని కొరకు చేయాలి, అసలు ఎలా ప్రార్థించాలి, ఏమని ప్రార్థించాలి? అసలు దేనికోసం ప్రార్థన చేయాలి? ఫస్ట్ పాయింట్, అసలు ప్రార్థన వీరులకి తెలియాల్సిన విషయం ఇది. దేనికోసం ప్రార్థన చేస్తున్నాం మనం? బైబిల్ దేనికోసం చేయమని చెప్పింది, మనం దేనికోసం చేస్తున్నాం అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తెలిస్తే చెయ్యాలి ఏ పనే. మనం క్రైస్తవులము తెలియకుండా ఉండకూడదు. క్రైస్తవులు తెలిసే చెయ్యాలి. తెలియకుందంటే వాళ్ళు ఆయన బిడ్డలు కానే కాదు ఆయన దృష్టిలో. కనుక దేనికోసం ప్రార్థిస్తున్నాం? అసలు ప్రార్థన అంటే ఏంటి చెప్పండి? అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సహవాసం పెట్టుకోవడమే ప్రార్థన. అసలు ప్రార్థన అంటే ఏందక్క? తెలుసుకుందాం మనం. దేవుణ్ణి కలుసుకోవడమే ప్రార్థన. వెరీ గుడ్. ఏం పాయింట్ ఏంటంటే దేవునితో మాట్లాడమే ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడుట. ప్రార్థన అంటే చాలామందికి విసుగు పుడుతుంది. దేవునితో మాట్లాడడం అంటే చాలామందికి విసుగు. పాటలకైతే చాలా సేపు కూర్చుంటారు, ఆరాధనకు ఉంటారు, కానీ ప్రార్థన అంటే మాత్రము ఉండలేరు. ముఖ్యమైన ప్రార్థన. అసలు ప్రార్థన లేని జీవితం అంటే దేవునితో మాట్లాడలేని వారు ఆయన సన్నిధికి రాలేరు. దేవునితో మాట్లాడడం, ప్రార్థించడం అంటే అప్పుడు ఎన్నిసార్లు దేవునితో మాట్లాడాలనిపిస్తుంది? దేవునితో మాట్లాడడం అంటే ఎప్పుడు ఆయనతో మాట్లాడుతూనే అనిపిస్తుంది లేదా కదా? అది ప్రార్థన. కానీ ఈ విషయం తెలియక అందరూ ప్రార్థన అంటే ఏం చేస్తారంటే చాలామంది నిర్లక్ష్యం చూపిస్తారు, ఇంట్రెస్ట్ చూపించరు, ఉండరు. దీర్ఘకాలం ప్రార్థనలు ఏదో చెప్పుకుంటారు, ప్రార్థనలో ఉండరు, తూగు మొక్కలు వేసుకొని తోగుతుంటారు. మొత్తానికి అసలు దేనికోసం? అసలు బైబిల్ మామూలు చెప్తాను, ప్రార్థన అది ప్రార్థిస్తుంటే అగ్ని వలె మండుతుంది ప్రార్థన. అసలు ప్రార్థించడం నేర్చుకోవాలి ఫస్ట్. దేవునితో చూసి మాట్లాడుతున్నాం మనం. ఏదో వార్తలు చదివినట్టు చదవకూడదు మనం. దేవునితో మాట్లాడినప్పుడు ముక్కగా మాట్లాడతాం. కన్నీరు, పశ్చాత్తాపం అన్నీ వస్తాయి రావా ఆయన దగ్గర? ప్రార్థన గదిలోకి వెళ్తామమ్మా. ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు బాగా ఆలోచించు. ప్రార్థన గదిలోకి వెళ్ళినప్పుడు తలుపులు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయమన్నాడు. మనం ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపులను వేసుకొని, ప్రభువా ఈ సమయంలో ప్రార్థన చేయుటకు నేను వచ్చి ఉన్నాను అని మొదలు పెడతామా? చాలామంది కొన్ని గొప్ప మాటలతో ప్రార్థన చేస్తుంటారు, పాటలు పాడుతుంటారు, మెసేజ్లు ఇస్తుంటారు. ప్రభువునందు సెలవిచ్చింది ఏమనగా అందరూ దేవుని మహిమపరచండి అని పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు అందరూ బాగా గమనించామా? ప్రార్థన గదిలో ఎవరు లేనప్పుడు నువ్వు ఒంటరిగా దేవుని కలుసుకున్నప్పుడు, ప్రభువా ఈ సమయమందు నేను నీ పాద సన్నిధికి చేరి అని ప్రార్థన చేస్తావా? తలుపులన్నీ మూతపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఏసే పాదాలు పట్టుకునేస్తాం. అక్కడ మనం ఎలా ఉంటాం తెలుసా? ఎవరిని చూడం, ఏది పట్టించుకోం, విలవిల్లాడుతూ కన్నీరు కారుస్తూ నిజంగా మనమేంటో మన ప్రార్థన గదిలో మనకు తెలుస్తాం. ఎక్కడ మాట్లాడే మాటలు, ఎక్కడ వాడే పాటలు, ఎక్కడ చెప్పే మాటలు ఉత్తవి యాక్షన్లు అవన్నీ. అది ఏదో వాళ్ళ గొప్పతనానికి, వాళ్ళు ఏదో పేరు ప్రఖ్యాతులు పొందడానికి చేసే పనులవి. కానీ నువ్వు ఏంటో అనేది ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలోకి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వేంటో అనేది నీకు తెలుస్తుంది. అది నువ్వు అలాగే ఉండొచ్చుగా బయట, కానీ బయట మాత్రం అలా ఉండమే. అయితే బాగా చెప్పేదా, ప్రార్థన అంటే అగ్ని.
అగ్నిలాగా రగల పెడుతుంది. అది చేస్తూ ఉంటే పోతూనే ఉంటుంది, ఆపరు, అగ్నిలాగా రగులుకుంటుంది. హల్లెలూయా. ప్రార్థనలో దేవుని వాక్యం ఉండాలి. ప్రార్థించేటప్పుడు దేవుని వాక్యము అందులో ఉండేట్టుగా మనం చూసుకోవాలి. దేవుని వాక్యాలు పెడుతూ ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ మండుతున్న అగ్నికి నూనెది ఆ ఒక వాక్యం. చాలామంది ప్రార్థన చేస్తుంటే అది పనిగా వచ్చి మోకరించి తమ సమస్యలన్నీ చెప్పుకుంటారు. అది కాదు ప్రార్థన. ప్రార్థన అంటే బైబిల్ ధ్యానం చేసేప్పుడు బైబిల్ తీసుకొని బైబిల్ చదువుతూ ఉండగా ఆ మాటలో ప్రభువు నీతో మాట్లాడుతుండగా నీకు కలిగిన పశ్చాత్తాపం, కన్నీరు మళ్ళా చదువుతూ ఉండగా ఆ ఒప్పుకోలు ప్రార్థన బైబిల్ చదివేటప్పుడే వస్తుంది. అవన్నీ నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తుకొని నేను కూర్చొని ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. స్తోత్రం ప్రభువా అనేసి బైబిల్ తెచ్చానంటే వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతుంటే నా కన్నెమ్మడి నీళ్లు కారుతూ ఉంటే ఏడుస్తూ మళ్ళీ మాట్లాడుతూ అందులో ఉండేటి చూసి నేను పశ్చాత్తాపడుతూ దేవుడు నాతో మాట్లాడుతుంటే ఆయన మేలును బట్టి మళ్ళీ స్తోత్రాలు చెప్తూ మళ్ళీ ఏడ్చుకుంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఒప్పుకుంటూ వాక్యం చదువుకుంటూ ఈ విధంగా వెళ్తుంది ప్రార్థన అంటే. హల్లెలూయా. నీ ప్రార్థన గదిలో నువ్వు ఒంటరిగా అయ్యేగా జరిగేది అదే ప్రార్థన. కానీ చాలామంది ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారంటే నేరుగా వచ్చి మోకరించి వాళ్ళ సమస్యలన్నీ చెప్పుకుంటారు. ఇది కాదు ప్రార్థన. ప్రభు మనతో మాట్లాడుతున్నాగా, మనం ఆయనతో మాట్లాడుతున్నాగా, ఆయన మనకు ఒప్పిస్తున్నాగా, మనం ఒప్పుకుంటున్నాగా, ఆయన మనల్ని గద్దిస్తున్నాగా, మనం లోపడుతున్నాగా, ఆయన ప్రేమిస్తుంటే ఆయన ఒడిలో వాలిపోతూ పశ్చాత్తాపంతో ఆయన పాదాలు పట్టుకొని ఇది ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థించడం అంటే ఏంది? దేవునితో మాట్లాడుట. ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడుట. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో దేనికోసం ప్రార్థించాలనేది దేవుని వాక్యం మనకు తెలియజేయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదివి ధ్యానమయపరుస్తాం. ఇంతవరకు నువ్వు దేని కొరకు ప్రార్థించావో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు దేని కొరకు ప్రార్థన చేయమన్నాడో చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 1-2-3 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందే, కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి. హల్లెలూయా. అసలు క్రైస్తవుడు దేని నిమిత్తం ప్రార్థన చేయాలంటే ఆహారము నిమిత్తమా, బట్టల నిమిత్తమా, గృహము నిమిత్తమా, ఈ లోకములో సుఖభోగాల నిమిత్తమా ప్రార్థన చేయాల్సింది? ఒక క్రైస్తవుడు దేనికోసం ఒక క్రైస్తవుడు ప్రార్థన చేయాలా? ఈ లోకంలో ఆనందంగా ఉండటానికి, ఈ లోకంలో సంతోషంగా ఉండటానికి, ఈ లోకంలో అవసరతలు తీర్చడానికి ప్రార్థన చేయమని దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన వాళ్ళని పంపుతూ ఇద్దరిద్దరిని ఒక గ్రామానికి పంపుతూ యేసుప్రభువు చెప్తున్నాడు, యజమానుని వేడుకొనండి, పనివారు కావాలి, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. పండిపోయింది పంట, కోసేవాళ్ళు కావాలి, దాన్ని పనివారి కోసం ప్రార్థన చేయండి. ఎవరు పనివారు? యేసయ్య మాట వెళ్ళి చెప్పేవారు కావాలి. వాళ్ళే పనివారు, ఆత్మలు రక్షించేవారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన మనకు చెప్తున్నాడు, కోత విస్తారం ఉంది కనుక పనివారి కోసము వేడుకొనండి. ఇప్పుడు కోత విస్తారంగా ఉంది, కోత కొయ్యటానికి పనివారు కావాలని వేడుకోమని చెప్తున్నారు. ఈ సమయంలో మనము ఆత్మల రక్షణ కోసం వేడుకోవచ్చా? బాగా ఆలోచించాలి.
కోత విస్తారంగా ఉంది. యేసు ప్రభు రక్షణ మార్గం తెలిసిపోయింది. వాళ్ళు వచ్చేసారు, అంతా పండిపోయింది, పరిపక్వంలో ఉండారు. కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు పోయి కోసెత్తుకుని వచ్చేయాలా. ఈ సమయంలో మనము స్వస్థత కోసము బాగా ఆలోచించండి. ఇప్పుడు రక్షించు ప్రభు వాళ్ళని, ఇప్పుడు రక్షణ కోసము వీటి కోసం మనం ప్రార్థన చేయొచ్చా? అర్థం కలదా? హల్లెలూయా. కోత సిద్ధంగా ఉంది, ప్రజలు రాండి, ఆత్మలు రాండి అని వాటి కోసం మనం ప్రార్థన చేస్తే సమయం వ్యర్థమైపోతుంది. ఆత్మల రక్షణ కోసం ప్రజలు రావాలి, అందరూ రావాలి అనేసి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన సమయం వ్యర్థమైపోతుంది. మనం చేయవలసిన పని ఏంటంటే, కోత విస్తారం ఉంది, కోత కోసే పని వాళ్ళు కావాలి ప్రభువా, ఆ పని వాళ్ళు పంపించు, వాళ్ళని మనం చేయాలి. ఆయన పని చేసే వారిని పంపించమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకొరకు ప్రార్థించాలి? ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నాము? ఎందుకొరకు ప్రార్థన చేయాలో తెలియకుండా చాలామంది గంటలు ప్రార్థన చేస్తున్నారు, గంటలు కూర్చున్నారు దేవుని సన్నిధిలో. కానీ ఎందుకోసం ప్రార్థన చేయాలి? పనివారిని పంపించమని ప్రార్థన చేయాలి. అది ఊరు అడగడం లేదు. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించింది ఏంటి? ఫస్ట్ ప్రార్థన నేర్పించాడు ఆయన. హల్లెలూయా. కానీ చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే, మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా, మాకు ఆరోగ్యం ఇవ్వండి ప్రభువా, మాకు ఆనందం ఇవ్వండి ప్రభువా, ఇలా ప్రార్థన చేస్తున్నారు. వ్యర్థం, సమయం అంతా వ్యర్థమైపోతుంది. ఒక వ్యక్తి అంట అనుకోని రీతిలో కొండ మీద నుంచి ఆ చీకటి రాత్రి వేళ ఏదో ప్రాబ్లం అయ్యి వస్తుండగా ఆ చివర కారు యాక్సిడెంట్ అయిపోయింది. కానీ అతను ఎలాగో దానిలోంచి కింద వచ్చేసిన వ్యక్తి ఆ లోయలో 2 అడుగులు వేసేలాగా లోయలో పడిపోయాడు. లోయలో పడిపోతుంటే ఏమీ అడ్డు లేదు, పట్టుకోవడానికి ఏమీ లేదు, రైంటే పోతూ ఉంటాడు. ఆ చీకటిలో, ఆ గాఢాంధకారంలో ఏమీ కనిపించలేదు అతనికి. అట్లా రైన పోతూ ఉంటే ఏదైనా దొరికితే పట్టుకుందామంటే లే, కానీ చాలా లోయి కదా, పోతూనే ఉన్నాడు. ఏం అర్థం కాలేదు. కానీ ఆ సమయంలో చివరగా వెళ్ళిపోలేక ఒక కొమ్మ తగులుకుందంట. కొమ్మ ఒకటి తగులుగా గట్టి కొమ్మను పట్టుకునేసాడు. అబ్బా, ఇదొక దొరికింది మనకు, చాలరా నాయన, దేవుడా నన్ను కాపాడు, ఎలాగైనా నన్ను కాపాడయ్యా, ఇక్కడి నుంచి నన్ను కాపాడినామంటే నీ సాక్షిగా ఉంటాను ప్రభు, నీ సాక్షిగా ఉంటాను. రాత్రిరంతా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. రాత్రిరంతా ఆ కొమ్మను పెట్టుకుని గట్టిగా అప్పుడు చేస్తుండగా రాత్రిరంతా చేసి ఉదయకాలం అన్నమాట తెల్లారవుతామని వదిలేకే తెల్లారైన తర్వాత చూస్తే అతని పాదానికి భూమికి అరించి మాత్రం ఉండదు. అంతే, ఆడు వదిలి ఉంటే నిజంగా భూమి మీద జరుగు అంటాడు. కానీ రాత్రిరంతా ప్రయాసపడ్డాడు అనమాట. ఇంతకే ఉదయం లేదు చూసుకుంటే అదున్నది. చాలామంది ప్రార్థనలో ఎలా ప్రయాసపడతారు, ప్రార్థిస్తారు, ప్రయాసపడతారు. రక్షణ కోసం ప్రార్థన చేయాలా? 2000 సంవత్సరాల క్రితమే మనకు రక్షణ ఏర్పాటు చేయలేదు ఆయన. ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాలా? ఆరోగ్యం సంపాదించాలి ఆయన. పరలోకాన్ని సంపాదించాలా? మనకి సకల ఐశ్వర్యములు మనకి ఇచ్చినాడు దేవుడు. ఇచ్చాడా లేదా? మరి ఇప్పుడు దానికోసం ప్రార్థన చేయొచ్చా? నీ ప్రార్థన ఎంత సమయం వ్యర్థమైపోతున్నది. ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యముని ఇచ్చాడు. ఆయన శిలువ మీద రక్షణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు మనకి. ఇన్ని ఇచ్చిన తర్వాత వాటి గురించి నువ్వు ప్రార్థనలు చేస్తుంటే రోజు నీ ప్రార్థన ఆ సమయము బాగా ఆలోచించు, ఎంత వేస్ట్ అయిపోతుంది. మనం దేనికోసం ప్రార్థన చేయాలా? దేవుడు మనం పిలిపించి, మన రక్షణ మనం నడిపించి, మనకు ఆకర్షింపబడి ఆయన సత్యం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం కావాల్సిందంటే మనం కోత పనివారి కోసం ప్రార్థన చేయాలి. పనివారి కావాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. చూస్తాం. ఎందుకంటే
రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 16:16 ఇచ్చేస్తున్నాడు ఆయన రక్షణ. ఇప్పుడు చూడండి, కావాలంటే రక్షణ అనేది ఏం తెలుసా? అసలు రక్షణ అంటే ఏం తెలుసా? నా వైపు చూడండి. అసలు రక్షణ అంటే ఏంది? రక్షణ అంటే పరిశుద్ధత, అంటే నీతి, అంటే ఇవన్నీ ఒక వస్త్రాలే. ఇవన్నీ వస్త్రాలు, ఇవన్నీ మనకి ఇవ్వబడింది. రక్షణ వస్త్రం ఆల్రెడీ ఇచ్చేసినాడు మనకి. చూడండి, ప్రకటన గ్రంథం 16:16 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనుడు తాను దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. రేపు యేసు ప్రభు వచ్చేసరికి నీకిచ్చిన రక్షణ వస్త్రాన్ని నీ మీద లేకుండా, నువ్వు దిశమూల వస్త్రమే లేకుండా, ఈ వస్త్రం కాదు, ఈ వస్త్రం కనపడదు యేసయ్యకి. మనం కొన్ని బాహ్య వస్త్రం కనపడదు, ఆంతర్య వస్త్రం, దేవుడిచ్చిన రక్షణ వస్త్రం. అది ఎవరైతే పోగొట్టుకొని ఉంటారో వాళ్ళు బట్టలు లేని వాళ్ళకి కనపడతారు. అందరూ చూస్తారు. అప్పుడు ఆత్మనేత్రాలు తెరవబడి ఎవరు వస్త్రాలు కలిగి ఉన్నారు, ఎవరు వస్త్రాలు లేవు, ఎంతమంది వస్త్రాలు చినిగిపోయి ఉన్నాయో, ఎంతమంది వస్త్రాలకి రెట్టలేదో, ఎంతమంది వస్త్రాలకు మాసిపోయి ఉన్నాయో, ఎంతమందికి వెనక బద్దలుగా పగిలిపోయి చినిగిపోయి ఉన్నదో ఆ రోజు కనపడతాయి. ఈరోజే మేము మామూలుగానే కనపడుతున్నాం. అందుకే ప్రతిరోజు వస్త్రాన్ని ఏం చేయాలా? ఉతుక్కోవాలా. యేసయ్య రక్తముతో, యేసయ్య సోపుతో ఉతుక్కోవాలా. ఆయన ఒక రక్తముతో ఉతుక్కొని పవిత్రపరచుకొని మన రక్షణ విషయంలో మనం ఎక్కడుంటున్నాము, మనం ఏ విధంగా ఉంటున్నాము, మనం ఎక్కడ తప్పిపోతున్నాము, లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. అయ్యో మరకైపోయింది. అదే కదా ఆ వస్త్రము లేకయ్యే ఒకడు పెళ్లి విందుకు వచ్చాడట. ఆయన అడిగాడు లేదా, నీ వస్త్రం ఎక్కడా? అడుగుతాడు యేసయ్య, నీ వస్త్రం ఎక్కడా? అంటే అదే మనకు ఆధారం ప్రభువుని చేరటకు. రక్షణ వస్త్రం, పరిశుద్ధ వస్త్రం, నీతి వస్త్రం. ఈ వస్త్రాలు వేసుకుంటే కాదు ఈ లోకంలో వేసుకుంటామే, ఈ మంచి మంచి వస్త్రాలు వేసుకునేదో, ఆ వస్త్రాలు కాదు, ఆ వస్త్రాలు కనపడాలి ఆయనకి. హల్లెలూయా. గనుక దిశమూలగా ఎవరు కనిపించుకుంటా తన వస్త్రాన్ని కాపాడుకుంటాడో వాడు ధన్యుడు. ఒకవేళ నీ వస్త్రం చినిగిపోయి ఉన్నా, ఒకవేళ నీ వస్త్రం మాసిపోయి ఉన్నా, దాన్ని యేసయ్య రక్తంతో ఉతికినప్పుడు అది మళ్ళా కట్టబడి మంచి వస్త్రంగా మారుతుంది, తెల్లని వస్త్రముగా మారుతుంది. అది నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు లేదా మనకి వస్త్రాలు? ఆల్రెడీ రక్షణ ఇచ్చేసాడు లేదా? రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఆనంద వస్త్రం ఇచ్చాడు, ఏమండి ఉల్లాస వస్త్రం ఇచ్చాడు. ఇవన్నీ వస్త్రాలే. ఉల్లాస వస్త్రం అంటది, ఆనంద వస్త్రం, అది దుఃఖ వస్త్రం. కొంతమంది ఇప్పుడు చూసిన వస్త్రాన్ని కప్పుకోండి, అదప్పుడు కప్పుకుంటారు. దుఃఖం. నేను అనుకుంటా, ఏంద్రా నాయన దుఃఖ వస్త్రాన్ని కప్పుకోండారు ఇల్లు అనుకొని. ఇవన్నీ వస్త్రాలే. చూడండి, ఆ వస్త్రం కప్పుకున్నప్పుడు వాళ్ళు అట్నే ఆ విధంగా తయారైపోతారు. ఆ దుఃఖ వస్త్రం కప్పుకొనేస్తే ఆగదు ఆ దుఃఖం. ఎందుకో ఆ దుఃఖం, ఎందుకో బాధ, ఎందుకో కన్నీళ్ళు. దుఃఖ వస్త్రాలు ఇవన్నీ దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చేసినాడు. దేవుడు వచ్చినప్పుడు ఈ వస్త్రాలన్నీ మనకు ఉంటేనే మనం ఆయన దగ్గర చేరతాం. లేకుండా దిశమూల, నీ దిశమూల కనుక కనపడింది అనుకో, నేను ఎదుగు నరకంలో వేస్తారు. చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇంతకీ మనం దేనికోసం ప్రార్థన చేయాలంటే లోకాసు వార్త 10:2 కోత సిద్ధంగా ఉంది, పనివారి కోసం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు నమ్ముకున్న మనము, ఆయన రక్తముతో కడగబడ్డ మనము, రక్షణ పొందిన మనము, విమోచింపబడిన మనము దేని కొరకు ప్రార్థన చేయాలి? ఈ లోకములో సమస్తము ఆయన మనకిచ్చేస్తున్నాడు. ఫస్ట్ నువ్వు నమ్మాలి. నమ్మి, నేను తినేది దేవుని కొరకే, నేను తినకుండా మానేది కూడా, నేను నిద్రపోయేది దేవుని కొరకే, నిద్రపోకుండా మానడం కూడా నా ప్రయాసము ఆయన కొరకే.
ఒక క్రైస్తవుడు, క్రీస్తుని ధరించిన క్రైస్తవుడు ఈ విధములో వెళ్ళాలి.